బాబా వంగా ఈ పేరు వినే ఉంటారు కదా. అయితే ఆయన చెప్పిన మాటలు దాదాపుగా నిజ సత్యాలుగానే మన కళ్ళ ముందు సాక్షాత్కారం అయ్యాయి. ఇప్పుడు మరొక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ జరగబోతోంది. ప్రళయం రాబోతుందట. 24 గంటల్లో భూమి మొత్తం కూడా అతలాకుతలం కాబోతుందట. ప్రళయం వచ్చి 3 లక్షల మంది చచ్చిపోతారని చెప్పి బాబా వంగా జోస్యం చెప్పారు. సో 24 గంటల్లోనే ఈ ప్రళయం రాబోతుందట. జూలై 5 తేదీతో సహా చాలా కరాఖండిగా చెప్పుకొచ్చారు. సో బాబా వంగా జోస్యం గతంలో చాలా సార్లు కూడా నిజ రూపం దాల్చింది. కొన్ని సాక్షాత్కారం అయ్యాయంటూ కూడా చాలా మంది తన మాటల్ని నమ్ముతూ ఉన్నారు. సో కాబట్టి ప్రళయం వస్తుంది అనేటువంటి మాటని మరోసారి బాబా వంగా చెప్పిన మాటలు చూస్తూ ఉంటే ప్రజలంతా ఒక్కసారిగా ఉత్కంఠగా ఆందోళనకరంగా చూస్తూ ఉన్నారు. నిజంగా బాబా వంగా చెప్పిన మాట జోస్యం నిజమే అయితే 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందట. ఇది నిజంగానే ఎందుకు ఎలా ఏంటనేది కొంత నేను కూడా నాకు ఉన్నటువంటి అనుమానాల్ని కొన్ని విషయాలను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో 2 వారాల్లోనే సుమారుగా 700 సార్లు భూమి కంపించింది. వరుస భూకంపాలు చూస్తున్నారు కదా. 2 వారాల్లోనే మనం అనుకున్నామా హైదరాబాద్ ఎప్పుడైనా భూమి కంపిస్తుంది, భూకంపం వస్తుంది అనుకున్నామా? హైదరాబాద్లో కూడా భూకంపం వచ్చింది. 5.3 రెక్టార్ స్కేల్ పైన నమోదైంది. తర్వాత 2 వారాల్లోనే ఏకంగా ప్రపంచ దేశాల్లో 700 సార్లు భూమి కంపించిందట. 700 సార్లు అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా దీనికి సంకేతాలుగానే ఉన్నాయి. అయితే జూలై 5న జపాన్ అంతమైపోతుందని చెప్పి బాబా వంగా చెప్పుకొచ్చారు. 3 లక్షల మంది చనిపోతారంటూ కూడా జోస్యం చెప్పారు. జపాన్ని ఒక్కసారిగా వరుస భూకంపాలు కుదిపేస్తూ ఉన్నాయి. 2 వారాల్లోనే సుమారుగా 900 సార్లు భూమి కంపించింది. 2 వారాల్లోనే 900 సార్లు భూమి కంపించింది అంటే ఇది ఒక రకంగా సంకేతంగానే చూడాలి. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది జమాత్ ప్రభుత్వం. అయితే 20 ఏళ్ల క్రితం కరోనా గురించి కూడా బాబా వంగా చెప్పుకొచ్చింది. సో బాబా వంగాని ఎందుకు నమ్మాలి ఏంటి అంటే కనుక కొన్ని డైరెక్ట్గా సాక్షాత్కారమైనవి నిజంగానే జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయి, అలాగని జరగనివి కూడా ఉన్నాయి. సో ఏం చెప్పిందంటే తను సెప్టెంబర్ 11, 2001 సో అప్పుడు తను చెప్పిన మాట ఏంటనంటే, అయితే తన మాటల రూపేణ చెప్పింది తన ఫాలోవర్స్ అందరూ కూడా జాతకాల రూపాల్లో బుక్కుల రూపంలో రాసుకొచ్చారట. దానికి సంబంధించి అథెంటిసిటీ ఎక్కడుంది ఏంటంది ఇప్పటికి కూడా స్టిల్ సర్చింగ్లో ఉన్నారు. కానీ అథెంటిసిటీ పక్కన పెడితే తను చెప్పిన మాట ఏంటట అంటే 2 స్టీల్ బర్డ్స్ విల్ ఫాల్ ఆన్ ది అమెరికన్ బ్రెథన్ అంటే రెండు స్టీల్ బర్డ్స్ అంటే పక్షులు అమెరికా పైన పడిపోయి ఒక్కసారిగా విజృంభిస్తూ ఉంటాయని చెప్పుకొచ్చారు తను. దాంట్లో ఏం జరిగింది? నిజంగానే అమెరికా పైన ట్విన్ టవర్స్ని పేల్చేసే ప్రయత్నం చేశారు. ట్విన్ టవర్స్ని హైజాక్ చేసి ప్లేన్ల ద్వారా కుప్పకూల్చేశారు. సో ఇంకో మాట మాట్లాడుకొచ్చింది, హారర్ ద అమెరికన్ బ్రెథన్ విల్ ఫాల్ ఆఫ్టర్ బీయింగ్ అటాక్డ్ బై ద స్టీల్ బర్డ్స్, ద వూల్స్ విల్ బి హాలింగ్ ఇన్ ఎ బుష్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆవిడే బాబా వంగా. సో 1996లో మరణించింది. బల్గేరియన్ సంబంధించినటువంటి మహిళ. 12 ఏళ్ల వయసులోనే తనకి అంధకారం వచ్చింది. ఆ తర్వాత నుంచి తను ఐ సా ద ఫ్యూచర్, నేను భవిష్యత్తుని పసిగట్టగలుగుతున్నానని చెప్పి మాటల రూపేణ చెప్పడంతో చాలా మంది ఆ మాటల్ని పుస్తకాల రూపంలో రాసుకొచ్చారు. తన మాటల్ని మొత్తాన్ని కూడా పుస్తకాల రూపంలో బయటికి కొంతమంది చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో దీంట్లో ఏం రాసుకొచ్చిందని అంటే 20 ఏళ్ల క్రితమే 2001లో జరిగినటువంటి సంఘటన పైన తను ఎప్పుడో చెప్పుకొచ్చింది. 1996 కంటే ముందు, తను చనిపోయే కంటే ముందు ఒక 20 ఏళ్ల ముందే చెప్పింది. అంటే 1980లోనే తను చెప్పుకొచ్చింది. ఏమని? అమెరికాలో 2 స్టీల్ బర్డ్స్ వచ్చి కొంత విజృంభిస్తూ ఉంటాయి, అక్కడ ఒక బీభత్సం జరుగుతోంది, ద వోల్స్ విల్ బి హాలింగ్ ఇన్ బుష్ అని చెప్పుకొచ్చింది. దిస్ ఇండికేట్స్, ఇక్కడ స్టీల్ బర్డ్స్ అనేది 2 హైజాక్ ప్లేన్స్ ట్విన్ టవర్స్ని కుప్పగూల్చాయి. అక్కడ ఉన్న ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ఎవరంటే జార్జ్ బుష్. సో తన మాట నిజమైంది. ఇది ఫస్ట్ సంఘటన. ఇక రెండో విషయానికి వస్తే చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్. సో తను ఏం చెప్పింది? షీ వార్న్డ్ ఆఫ్ ఎ న్యూక్లియర్ డిజాస్టర్ ఇన్ ద సోవియట్ యూనియన్లో న్యూక్లియర్ డిజాస్టర్ సంభవిస్తుంది అని చెప్పి ఎప్పుడో చెప్పింది తను. దాది 1986లో న్యూక్లియర్ డిజాస్టర్ జరిగింది. మొత్తం సోవియట్ యూనియన్ మొత్తం కూడా అతలాకుతలమైంది. ఆ డిజాస్టర్లో ఉక్రెయిన్లో చోటు చేసుకుని మొత్తం కూడా ఒక్కసారిగా స్తంభించిపోయింది ప్రపంచమంతా. ఆ తర్వాత డెత్ ఆఫ్ ప్రిన్సెస్ డియానా మరణిస్తుందని చెప్పి ఎప్పుడో చెప్పుకొచ్చింది. అయితే అనుకున్నట్టుగానే 1997లో ప్రిన్సెస్ డియానా మరణించింది. ట్రాజిడిక్ డెత్ ఆఫ్ ఏ యంగ్ రాయల్ ఉమెన్ ఫ్రమ్ బ్రిటన్. ప్రిన్సెస్ డియానా డైడ్ ఇన్ ఏ కార్ క్రాష్. డియానా అకస్మాత్తుగా మరణిస్తుందని ఎప్పుడో చెప్పుకొచ్చిందట ప్రిన్సెస్ డియానా.
సో అనుకున్నట్టుగానే అకస్మాత్తుగా ఒక కార్ యాక్సిడెంట్లో ప్రిన్సెస్ డియానా మరణించింది. సో బ్రేకప్ ఆఫ్ సోవియట్ యూనియన్. సో సోవియట్ యూనియన్ కుప్పగూలిపోతోంది, ముక్కలైపోతుందని చెప్పింది. ఆ తర్వాత బారక్ ఒబామా కూడా ప్రెసిడెంట్ అవుతాడు అమెరికాకి అని చెప్పుకొచ్చింది. ద 44th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ విల్ బి ఆఫ్రికన్ అమెరికన్. తను ఏం చెప్పింది? ఆఫ్రికా అమెరికనే 44వ అధ్యక్షుడు అవుతాడు అమెరికాకి అని చెప్తే అనుకున్నట్టుగానే బరాక్ ఒబామా అధ్యక్షుడైపోయాడు. అంటే ఇవన్నీ కూడా నిజ రూపంగా కార్యరూపం దాల్చినవి. ఇప్పుడు ఇవన్నీ ఆధారాలను పరిశీలించి ఇవన్నీ చూసిన తర్వాత ఏకంగా కరోనా వస్తుందని చెప్పి కూడా తను మరణించాక మునిపే చెప్పింది. ఒక ప్రపంచాన్ని మొత్తాన్ని వణికించే ఒక వ్యాధి వస్తుంది, ప్రపంచంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించబడతాయి, స్తంభించిపోతున్నటువంటి మాటని తను మరణించాక మునిపే ఎప్పుడో చెప్పుకొచ్చారట. సో ఇవన్నీ కూడా కళ్ళ ముందు సాక్షాత్కారం అయ్యాయి, కళ్ళ ముందుగా నిజ రూపాలు దాల్చాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తను చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రళయం వస్తుంది, జపాన్ మొత్తం అంతమైపోతుంది, ప్రళయం వస్తుంది, జపాన్ మొత్తం అంతమైపోతుంది, 3 లక్షల మంది చనిపోతారు. దానికి అనుకున్నట్టుగానే 2 వారాల్లోనే సుమారుగా 900 సార్లు భూమి కంపించింది జపాన్లో. సో కేవలం 2 వారాల్లోనే 900 సార్లు కంపించినవన్నీ కూడా ఒక సిమ్టమ్స్గా, ఒక సంకేతంగా, నిజంగా తను చెప్పినటువంటి ప్రళయానికి ఇవన్నీ సంకేతాలుగా ఉన్నాయి. మరి నిజానికి ఇవన్నీ సాక్షాత్కారం అయ్యాయి, తను చెప్పిన మాటలు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా జరిగాయి. ఇప్పుడు మీరు మనం తప్పు పట్టొచ్చు, కొన్ని జరగలేదు కదా అనుకోవచ్చు. ఎస్, జరగని కూడా చెప్తాను నేను. World War III వస్తానని చెప్పిన తను 2010లో World War III వస్తుందన్నారు, అది జరగలేదు. యూరోప్ పూర్తిగా కూడా 2016 కల్లా పూర్తిగా అంతం కాబడుతుందని చెప్పారు, అది జరగలేదు. ఇక యూరోప్లో 2043 కల్లా ముస్లిం రూల్ వస్తుందని చెప్పుకొచ్చారు. ఇంకా అది మరి ఎటువంటి సిచ్యువేషన్, బికాజ్ 2043 అని చెప్పారు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది, చూద్దాం. మరి ఎండ్ ఆఫ్ ది వరల్డ్ 2012లోనే యుగాంతం, మీరు విన్నారుగా, 2012లోనే యుగాంతం వస్తుంది. అటు భూమిని ఒక బండరాయి ఢీకొంటుంది, భూమి బద్దలవుతుంది, భూమి మొత్తం అతలాకుతలం అవుతుంది, అందరూ చచ్చిపోతారు. ఇలాంటి ఒక మాట విన్నారు కదా, ఇది బాబావంగా చెప్పిందే. తన జోస్యంలో తను చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. సో 2012లో భూమి కంపించుతుంది, ఆ తర్వాత యుగాంతం వస్తున్న మాటను కూడా అతను చెప్పుకొచ్చారు గతంలో జోస్యం చెప్పినప్పుడు, అది జరగలేదు. సో చైనా విల్ బి ద వరల్డ్స్ నెక్స్ట్ సూపర్ పవర్. 2018 కల్లా చైనా సూపర్ పవర్గా మారుతుంది, ఒక అద్భుతమైన శక్తిగా ఎదుగుతుంది అనే మాటను చెప్పుకొచ్చారు, అది ఇంకా సాధ్యం కాలేదు. సో ఐస్ క్యాప్స్ విల్ మెల్ట్ కంప్లీట్లీ బై 2014. 2014 కల్లా పూర్తిగా ఆ మంచు కొండ చర్యలు పూర్తిగా కరిగిపోతాయని చెప్పింది. ఇలా తను చెప్పినట్టుగా జరిగినవి ఉన్నాయి, అసలు తను చెప్పినవి పాసిబుల్ కాకుండా జరగనివి కూడా ఉన్నాయి. సో ఫెయిల్యూర్స్ అండ్ పాజిటివ్స్ రెండు ఉన్నాయి. కానీ ప్రజల్లో ఒక ఉత్కంఠ ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి మాటలు, జపాన్లో ప్రళయం వస్తుంది, 3 లక్షల మంది చచ్చిపోతారు, అంతా అతలాకుతలం అవుతుందని చెప్పేటువంటి బాబావంగా జోస్యాన్ని ఇప్పుడు ప్రజలు ఎలా చూస్తున్నారని కాస్త ఉత్కంఠగా ఉంది. ఎస్, మనతో పాటుగా ఫోన్ లైవ్లో రమేష్ గారు ఉన్నారు, జన విజ్ఞాన కేంద్రం. ఒకసారి ఆయన అడుగుదాం, మరి నిజంగానే ఈ జ్యోతిష్యాలు వర్కౌట్ అవుతాయని. రమేష్ గారు, ఏంటి బాబావంగా చెప్పిన మాటలు ఎంత మేరకు వర్కౌట్ అవ్వచ్చు అంటారు? బికాస్ తను చెప్పినటువంటి మాటలు సాధ్యాసాధ్యాలు, ఏవేవి సాధ్యమయ్యాయి, ఏవేవి సాధ్యం కానివి కూడా నేను చెప్పుకొచ్చాను. సో ఇప్పుడు ఈ మాటలు ఎంత మేర నమ్మొచ్చు? బికాజ్ మనం సైన్స్ పరంగా ఆలోచించినా పెద్ద ఎత్తున భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ అవుతున్నాయి, ప్రభుత్వాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ఇవన్నీ సంకేతాలుగా చూడాలా, నిజంగా తన మాటలు నిజమవ్వచ్చా? ఇవి తన మాటలు నిజం అవడం, ఎవరో జ్యోతిష్యాలు చెప్పడము, అది బాబావాంగానా, నోస్ట్రాడామసా, లేకపోతే ఇంకా చాలా మంది పేర్లు వస్తుంటాయి. చాలా మతాల్లో కూడా ఇలాంటి వాళ్ళు వచ్చి రకరకాలుగా ప్రిడిక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ యాస్టిస్ జరిగినాయి అనుకోలేము, వాళ్ళకేం డేట్స్. ఇప్పుడు కొన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ, అట్లాగే వాతావరణ పరిస్థితులు చూసి ఇట్లేదో జరగబోవచ్చు అని చెప్పొచ్చు, కానీ చాలా అంశాలు జరగవు. ఎప్పుడో ఒకసారి ఎక్కడన్నా కోఇన్సిడెన్స్ అయితే, వాస్తవంగా వాళ్ళు చెప్పేది కూడా మార్మికంగా చెప్తారు ఏదో ఒకటి, అంతేగాని కరెక్ట్ గా ఇది ఈ టైంలో ఇక్కడ ఈ దేశంలో ఈ టైంకి ఇట్లా వస్తుంది అనేది చెప్పరు. ఆ మార్మికంగా చెప్పిన దాన్ని మనం ఏం చేస్తామంటే జరిగిన వాటికి అన్వయించుకుంటాం, అది కొరలేట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం, అంతే తప్ప వాస్తవంగా ఏమి జరగవు. భూకంపాలు అంటారా, ప్రతి సంవత్సరం కొన్ని చోట్ల అవి ఉంటాయి, వస్తూనే ఉంటాయి. మీరు అన్నట్టు జపాన్ లాంటి చోట్ల రెగ్యులర్గా వస్తాయి. అందుకే జపాన్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నా, ఆఫీసులు కట్టుకున్నా, భూకంపాలు వచ్చినా కూడా తట్టుకొని ఎట్లా నిలబడాలి ఏమిటనే ఆధారంగానే కడతారు. అట్లాగే మన దగ్గర కూడా ఇప్పుడు మనం ఈశాన్య భారతానికి వెళ్తే అక్కడ ఆ ప్రాంతాల్లో రెగ్యులర్ గా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటివి, అంటే భూకంపాలు ఎందుకు వస్తే, భూమి లోపల టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి, నిరంతరం మూవ్ అవుతూ ఉంటాయి. సో ఆ మూవ్ అవే క్రమంలో వచ్చేవే భూకంపాలు. అలా భూకంపం వచ్చినప్పుడు ఎక్కడన్నా సముద్రపు అడుగున అట్లాంటివి జరిగితే అప్పుడు మనకి
ఏమంటారు సునామీలో వచ్చే అవకాశం ఉంటది. అంతే తప్ప ఇట్లేదో వీళ్ళు చెప్పిండ్రు ఫలానా టైంకి ఇట్లా చాలా సార్లు చూస్తాను యుగాంతం అయిద్దని, 2012లోనే అవుతుందని, ఇంకోటని, ఇట్లా రకరకాల పుకార్లు వస్తూనే ఉంటాయి. వాళ్ళు చెప్తా ఉన్నారని ఆ తర్వాత అది వెళ్ళిపోయినాక అమ్మాయి అనుకుంటారు. అంతే తప్ప ఇది పెద్దగా వీళ్ళ వల్ల ఒరిగేది, ఇలా వీళ్ళు చెప్పిన వాటివన్నీ యాస్టిస్ జరుగుతాయి అనేది ఏమీ లేదు. సరే పోనీ మీరు జోస్యాన్ని మనం పెద్దగా పరిగణలోకి తీసుకోకపోయినా కూడా మీరు ఆ సైన్సే అనుకుంటే 2 వారాల్లోనే 900 సార్లు జపాన్లో భూమి కంపించిందట. సో అక్కడ సునామీ వస్తుందని చెప్పి కూడా అక్కడి ప్రభుత్వాలు అలర్ట్గా ఉన్నాయి, ప్రజలందరినీ అలర్ట్ చేశాయి. సో ఇవన్నీ పోనీ సంకేతాలుగా చూడాలా? సంకేతాలని కాదండి, నేను చెప్పింది అదే. జపాన్ లో భూకంపాలు రావడం అనేది సాధారణం. ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు, కానీ అది సాధారణం. అక్కడ వాళ్ళు ఆ జాగ్రత్తల్లో ఉంటారు. వాళ్ళు ముందుగానే ప్రతిసారి హెచ్చరికలు జారీ చేస్తారు, జాగ్రత్తల్లో ఉండమని చెప్తారు, ఏ ప్రాంతాల్లో వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది అనేది. మన దగ్గర కూడా ఎన్జిఆర్ఐ ఉంది ఇప్పుడు హైదరాబాద్ లోనే, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు కూడా స్టడీ చేసి ఎక్కడెక్కడ భూకంపాలు వస్తాయి ఏమిటి అనే జాగ్రత్తలు ముందు నుంచే చెప్తుంటారు. కానీ మీరు అన్నట్టు జూలై 5వ తేదీనే ఫలానా టైంకే సునామీ వస్తుందని జపాన్ కానీ ఇంకా ఎన్జిఆర్ఐ కానీ ఏ సంస్థ చెప్పినట్టు నాకైతే తెలియదు. లేదా అట్లాంటిది ఏదైనా అఫీషియల్ రిపోర్ట్ ఉంటే చెప్పండి, దాని మీద మాట్లాడదు. కానీ ఇవి సాధారణమైన అంశాలు. ఒకసారి తీవ్రత పెరగొచ్చు, ఒకసారి తగ్గొచ్చు. మనం ఒకసారి గుజరాత్ లో చూసినాం, పెద్ద ఎత్తున భూకంపం వచ్చి ఇల్లు కూడా కూలిపోయింది. అది అంటే అట్లాంటివి ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళు చెప్పారు ఫలానా తేదీనే వస్తుందని అట్లేమి ఉండదు. అట్లాగే సైంటిస్టులు అనేక, ఇప్పుడు ఆ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన దగ్గర ఎట్లయితే స్టడీ చేసి చెప్తుందో అట్లనే అక్కడ జపాన్ మిగతా చోట్ల కూడా చెప్తారు. అవి స్టడీ చేసి ఇట్లా రాబోతాయని. ఎందుకంటే వాళ్ళకి మరీ ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు ఇంకెక్కువ చాలా జాగ్రత్తగా ముందు నుంచి ఉంటారు. వాళ్ళ బిల్డింగ్లను ఎంతమంది చెప్పినట్టు, లేదా బ్రిడ్జిలు ఏది కట్టినా కూడా అలాంటి భూకంపాలు వచ్చినా తట్టుకొని ఎలా ఉండాలి అనే దాన్ని అంత టెక్నాలజీ వాళ్ళు పెంచుకొని దానికి అనుగుణంగానే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ముందస్తు హెచ్చరికలు అంటే జాగ్రత్తగా ఉండండి అని ప్రజలకి చెప్తూ ఉంటారు. అవి ప్రతిసారి వాళ్ళకి కామన్ కాబట్టి. ఓకే, కానీ కొన్ని గతంలో జరిగాయి కదా, తను చెప్పిన మాటల్ని కొన్ని సాక్షాత్కారమైన అన్నట్టు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. బికాస్ దాంట్లో ఒకటి 9/11 ఏంటి, ట్విన్ టవర్స్ని కూల్చేయడం, తర్వాత బరాక్ ఒబామా ఆఫ్రికా అమెరికన్ అక్కడ ప్రెసిడెంట్ అవ్వడం, ఆ తర్వాత న్యూక్లియర్ డిజాస్టర్, ఇవన్నీ కూడా కొన్ని జరిగాయి. మీరు అంటున్నట్టుగా జరిగినవి ఉన్నాయి, జరగనివి కూడా ఉన్నాయి. అలానే పూర్తిగా కొట్టిపారేయలేం కదా అనేటువంటి అనుమానం వస్తే ఏం చెప్తారు? నేను అనేది అదే. ఇప్పుడు వాళ్ళు ఏదో మార్మికంగా ఏవేవో చెప్తారు. వాళ్ళు కరెక్ట్ గా 2025లో ఇట్లా జరుగుతుంది, లేదా ఫలానా తేదీని ఇట్లా జరుగుతుంది ఇది అని కాదు చెప్పింది. వాళ్ళు మార్మికంగా ఏవో చెప్తారు. వాటిని మనం ఏం చేస్తాం, జరిగిన వాటికి కొరలేట్ చేసుకుని వాటికి అన్వయించుకుంటాం. ఇట్లా జరిగింది, ఇంట్లో చెప్పాడు కాబట్టి, అందులో అట్లా జరిగింది కాబట్టి, ఇంట్లో ఇట్లా జరిగింది కాబట్టి అని చెప్తాం. నిజంగానే వాళ్ళకి ఆ శక్తులు ఉంటే వాళ్ళు చనిపోయేది తెలుసు, వాళ్ళు మిగతా సరిదిద్దుకోవడం తెలుసు. ఇప్పుడు ఎవరు చెప్పారు మనకి విమానము కూలిపోయి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోతారని ఎవరైనా ముందు చెప్పారా? హెచ్చరిక ఎక్కడైనా మనం చూసామా? సో ఇప్పుడు హైదరాబాద్ లో ఈ ఫ్యాక్టరీ ప్రమాదం జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అని ఎవరన్నా చెప్పారా? ఒక ఇండస్ట్రీలోనే పెద్ద డిజాస్టర్ కదా ఇది. సో ఇట్లాంటివి జరుగుతాయని ఎక్కడన్నా మనం చూసాము? పాల్గామ్ అటాక్ గురించి మనం ఎక్కడన్నా ముందు చూసాము? ఇవన్నీ ఏంటంటే జరిగిన తర్వాత ఎక్కడో ఎవరో చెప్పిన దాన్ని మనం దాన్ని తీసుకొని కొరలేట్ చేసుకొని, ఆయన కాకపోతే బాబా వంగా, ఆమె కాకపోతే నోస్ట్రాడమస్ చెప్పిన దాంట్లోంచి లింక్ చేద్దామా, ఇంకెవరిదో చేద్దామా అనే దాని నుంచి బయట వచ్చే అంశాలు వాళ్ళు చెప్పేది తప్ప, ఇవి వాస్తవంగా వాళ్ళు చెప్పినట్టు యాస్టీస్ గా జరిగి ఎప్పుడు లేవు. వాళ్ళు చెప్పింది యాస్టీస్ గా చూడండి, మొత్తం కరెక్ట్ గా అవన్నీ తీసుకొని వాళ్ళు ఎక్కడ ఏ లెక్క చెప్పారు ఏంటిదని చూస్తే ఆ ప్రకారం ఉండదు అది. రైట్, ఇప్పుడు బాబా వంగ జోస్యాన్ని నమ్మాలంటారా నమ్మొద్దంటారా? మీరు ఏం చెప్తున్నారు ఫైనల్ గా? ఏ జోస్యాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. సైంటిఫిక్ గా అక్కడ జపాన్ ప్రభుత్వం గానీ, మన ఎన్జిఆర్ఐ గానీ ఇలాంటివి ఏవైతే సంస్థలు చెప్తాయో వాటి ఆధారంగానే మనం ముందుకెళ్ళాలి తప్ప వాళ్ళు ఏదో జోస్యం చెప్పారు దాని ఆధారంగా మనం వెళ్ళాలని ఏమి ఉండదు. సో మనకి సైంటిఫిక్ ఆధారాలు, మీకు ఏదైనా అట్లాంటి డౌట్ ఉంటే నిజంగానే వస్తుందా రాదా అని ఉంటే ఎన్జిఆర్ఐ మన హైదరాబాద్ లోనే ఉంది కాబట్టి ఆ సైంటిస్టులు అడిగితే వాళ్ళు కూడా వాస్తవాలు చెప్తారు, ఎట్లా ఏంటి అనేది, ఏం జరుగుతా ఉంది భూమిలో మార్పులు అనేది నిరంతరం వాళ్ళు స్టడీ చేస్తారు. కాబట్టి మనం వాటి ఆధారంగా ఎలా ఏం జరుగుతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలని అనుకోవాలి తప్ప ఇట్లా ఎవరో చెప్పారు అనే అంశాల మీద మనము వాటిని నమ్మి ముందుకు పోకూడదు. ఈ నమ్మకాల వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. అవి వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. దానివల్ల ప్రజలు భయాందోళనకు గురవడం తప్ప ఇంకేం జరగదు. అంటే ఒక లైవ్లీగా ఉన్న పర్సన్స్ ఎవరన్నా జోస్యం చెప్పారు అనుకుంటే మీరు అంటున్నట్టుగా ఫేమస్ కోసమో లేకుంటే ఇంకేదైనా కుట్రలో లేకపోతే దాని వెనక ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఉండొచ్చు.
కానీ తను చనిపోయి కూడా 1996లో చనిపోయింది. అంతకంటే ముందే తను రాసుకొచ్చారట, పుస్తకాల్లో తన ఫాలోవర్స్ రాశారట. ఎప్పుడూ ఒకసారి ఇటువంటి ఘటనలు వస్తూనే ఉన్నాయి. ఇటువంటి ఘటనలు వచ్చినప్పుడల్లా బాబా వంగ పేరు తెర మీదకి రావడం, ఎస్ జరుగుతుందని రకంగా చెప్పడం, అంటే దీని వెనుక ఏముందంటారు? ఏం లేదు. అప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఫేమ్ కోసం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు రకరకాల అంశాలు వాళ్ళకి ఏదో శక్తులు ఉన్నాయని వాళ్ళు ఏదో నమ్ముకొని ఉంటారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, నాకు ఉన్నాయి నిజంగానే అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో సైకలాజికల్ గా వాళ్ళకు ఉండే లోపంతో వాళ్ళు అలా అనుకుంటారు. వాళ్ళు ఏదో ఆలోచించుకొని నాకు కూడా ఏదో మహాశక్తులు ఉన్నాయని వాళ్ళు అనుకొని వాళ్ళు ఏదో రాస్తారు. అందుకే ఒక్కలే కాదుగా, ఒక బాబా వంగ ఆమె ఒక్కతే కాదు కదా, నాస్ట్రాడామస్ కానీ ఇంకా రకరకాల చాలా దేశాల్లో చాలా మంది పేర్లు వస్తుంటాయి అట్లా. సో అవన్నీ ఏంటంటే వాళ్ళు రాసినవి యాస్టేజ్ గా ఏదో జరుగుతాయి అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదో మార్మికంగా ఏదో ఒకటి రాస్తారు, దాన్ని తీసుకొని వీళ్ళు ఇప్పుడు రిలేట్ చేసుకొని ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్తూ ఉంటారు. రేపు చూడండి మీరు, జూలై 5 ఏం జరుగుతుందో చెప్పండి. ఓకే, జూలై 5 ఏం జరుగుతుంది, ఎంత పెద్ద సునామీ వస్తుంది ఏంటిది అనేది అర్థమైపోతుంది కదా. ఇంతకుముందు గతంలో 2012లో యుగాంతం ఇట్లా జరుగుద్ది అట్లా జరుగుద్ది మయన్ క్యాలెండర్ లో రాయబడింది అని అప్పుడు మయన్ క్యాలెండర్ గురించి చెప్పారు. ఇంకోసారి ఏమో బాబా వంగ అని చెప్తారు, ఇంకోసారి ఏమో మనోస్రామని చెప్తారు. ఇట్లా రకరకాలు వస్తూనే ఉంటాయి ఇవన్నీ. వాటిని నమ్మి మనం వాస్తవాలు ఏందో తెలుసుకోకుండా. కానీ కరోనా గురించి కూడా తను ముందుగా పసిగట్టినట్టుగా, కరోనా గురించి కూడా పసిగట్టింది తను. ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ న్యూస్ కథనాలు మనం చూసినా కూడా కరోనా వస్తుందని చెప్పి తను 1980s లోనే చెప్పుకొచ్చిందట. ప్రపంచం మొత్తాన్ని కబలించేటువంటి ఒక వ్యాధి వస్తుంది, అంతా అతలాకుతలం అవుతుంది, స్తంభింపజేయబడుద్దని చెప్పి రాసుకొచ్చిందట. ఇప్పుడు నేను అదే మళ్ళా చెప్పేది అదే. ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ వాళ్ళు ఏమన్నా వాళ్ళకి మూఢత్వం లేదా, లేకపోతే వాళ్ళు ఇట్లాంటి సెన్సేషనల్ చెయ్యరనా? కాదు, వాళ్ళు చెప్పింది ఏదైనా ఉంటే ముందు ఆ రోజు నేను కరోనా టైంలో కూడా ముందు చెప్పి జాగ్రత్తలు తీసుకోమని ఎవరు చెప్పలేదే. అయిన తర్వాత ఏం చెప్పారు, దాన్ని ఇట్లా కొరలేట్ చేసుకుంటూ అప్పుడు ఇగో ఇట్లా రాసిండ్రు అట్లా రాసిండ్రు ఇట్లా రాసిండ్రు అని అందులోంచి తీసుకొని రావడము, లేకపోతే వీళ్ళు ఏదన్నా దాంట్లో ఇంకేదైనా కల్పితాలు చేసి ఇప్పుడున్న గ్రాఫిక్స్ వాటిలో చేసి చెప్పడం తప్ప, వాస్తవంగా వాళ్ళు రాసినప్పుడు ఉంటే ముందే చదువుకొని ఇక ఫలానా తేదీన ఫలానాది రాబోతుందని చెప్పొచ్చు కదా. సో ఇవన్నీ ఎట్లుంటాయంటే ఒక సెన్సేషన్ కోసం ఇంటర్నేషనల్ మీడియా మాత్రం సెన్సేషనల్, వాళ్ళు మొత్తం మీడియా అంటే దాదాపు మాక్సిమం మనం ఈరోజు చూస్తున్నది ఎట్లుంది, సెన్సేషనల్ డబ్బులు ఇవే నడుస్తున్నది కదా. మీడియా అంతా ఉండేది కార్పొరేట్ చేతుల్లోనే కదా. సో అలాంటివి అవసరం. ఇప్పుడు 2012 యుగాంతం పేరుతో ఎన్ని కోట్ల బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా జరిగింది, సినిమాలుగా రావడం కానీ దాని సందర్భంలో ఇంకా అనేక రకాల అంశాలు, చాలా పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది కదా. సో వాటి వెనకాల చాలా ఉంటాయి, ఇట్లాంటి పుకార్లు ఇట్లాంటివి రావడం వెనకాల. రమేష్ గారు, అంటే ఇక్కడ జాతకాలు పూర్తిగా నమ్మకూడదు అంటారా? జాతకాలు అని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు కాబట్టి జాతకాలను పూర్తిగా ఎట్టి పరిస్థితులు నమ్మకూడదా? అంటే ఇక్కడ ఈ సైన్స్ కూడా కొంత జోడించే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ సైన్స్ ఎందుకు ఇక్కడ నేను చెప్తున్నానంటే, అక్కడ వరుసగా మీరు అంటే జపాన్లో వరుసగా భూకంపాలు వస్తున్నాయి, అది పెద్దగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఒకసారి మీరు హోల్డ్లో ఉంటారా? మనతో పాటుగా బంగారయ్య శర్మ అందుబాటులోకి వచ్చారు. ఎస్, బంగారయ్య శర్మ గారు వినిపిస్తోందా? బంగారయ్య శర్మ గారు, బాబా వంగ మరోసారి ప్రపంచంలో మొత్తం కూడా ప్రళయం రాబోతోంది. ముఖ్యంగా జపాన్లో 3 లక్షల మరణాలు సంభవించబోతున్నాయి, జపాన్ పూర్తిగా అంతం కాబోతున్న వ్యాఖ్యలు చేసుకొచ్చారట. జోసెఫ్ ఇప్పుడు ఒకసారిగా ప్రజల్ని భయభ్రాంతకు గురి చేస్తోంది. ఎంత మేర నమ్మొచ్చు అంటారు దీన్ని? రైట్, మళ్ళీ కనెక్ట్ అవుతారు ఆయన, విల్ గెట్ బ్యాక్ టు హిమ్ అగైన్. సో రమేష్ గారు, సో ఎంత మేర నమ్మొచ్చు అంటారు? అంటే ప్రజలంతా కూడా దీనిపైనే ఆధారపడి ఉంటారు. ప్రతీది కూడా ఒక పుట్టుక నుంచి చావు వరకు ప్రతీది కూడా జ్యోతిష్యం, ఒక పెళ్లి వివాహకు జ్యోతిష్యమే కావాలి, ప్రతి దానికి జ్యోతిష్యమే. డెఫినెట్గా నాకు తెలిసి మీరు విజ్ఞాన సంబంధించినటువంటి ఆ సదస్సులో ఉన్నారు, దానికి భాగస్వామిగా ఉన్నారు కాబట్టి మీరు అంగీకరించారు. బట్ ప్రజలు నమ్ముతున్నారు, వారందరినీ తప్పుపడతారా మీరు? ఇప్పుడు నమ్మకాలు ప్రజలు నమ్ముతున్నంత మాత్రాన వాస్తవాలు కావు. 400 సంవత్సరాల క్రితం వరకు భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు కూడా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనుకున్నారు. ఒక కోపర్నికస్ మాత్రమే ఫస్ట్ టైం కాదు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పారు. ఇప్పుడు అందరు నమ్ముతున్నారు కాబట్టి పాత వాళ్ళందరూ తప్పు పడతారు అంటే నమ్మకాలు సమాజంలో చాలా ఉంటాయి, కానీ వాస్తవం ఏంటిదనేది చాలా ముఖ్యమైనది. ఆ నిజాన్ని శోధించడం అనేది మనకు కావాల్సింది. సో అందుకని మీరు అవి నమ్మకాలుగా ఉంటాయి, కానీ వాస్తవాలు ఏమిటనేది చెప్పాలి. సో మీరు జాతకాల గురించి మాట్లాడినప్పుడు వివేకానంద, దయానంద సరస్వతులు ఏమన్నారో కూడా మీరు వాటిని తెలుసుకుంటే మంచిది. వివేకానంద ఏమన్నాడు, దయానంద సరస్వతి ఏమన్నారు, ఇవన్నీ కపట పత్రాలు మోసం చేయడానికి తయారు చేయబడ్డాయి. ఒక్కసారి నేను బంగారయ్య శర్మ గారితో కూడా మాట్లాడతాను, మీరు హోల్డ్లో ఉండండి. బంగారయ్య శర్మ గారు,
బాబా వంగ చాలా కరాకచ్చిగా గతంలో చెప్పినటువంటి కొన్ని సాధ్యాసాధ్యాలు ఉన్నాయి, సాధ్యమైనవి ఉన్నాయి, అసాధ్యం పూర్తిగా సక్సెస్ కానివి కూడా ఉన్నాయి. సో మీరేం చెప్తారు? ఇప్పుడు జపాన్లో ఒక ప్రళయం రాబోతోంది, 3 లక్షల మంది మరణించబోతున్నారు అని చెప్పి గతంలో ఎప్పుడో చెప్పినటువంటి మాట ఏకంగా తేదీతో సహా జూలై 5, 24 గంటల సమయం మాత్రమే ఉంది. దీన్ని నమ్మొచ్చు అంటారా? ఇది విజ్ఞానం అనేది చాలా విశేషమైందండి. అది పరిపూర్ణమైనటువంటి R&D అయిపోయింది అని చెప్పడానికి వీల్లేదు ఏ విషయంలో అయినా. ఇంతకు ముందు ఆమె అనేక సంఘటనలు చెప్పుకుంటూ వచ్చింది. చాలా సంఘటనలు ముందే ఊహించి ఆమె ప్రెడిక్ట్ చేసినట్టు 9/11 దాడులు అయితేనేంటి, అలాగే ప్రిన్సెస్ డయానా మరణం అయితేనేంటి, హిందూ మహాసముద్రంలో వచ్చే సునామీ గురించి ఆమె మరణించింది కూడా చాలా 96లోనే మరణించింది. కానీ తర్వాత ఘటనలు ఆమె చాలా చెప్పటము అనేటటువంటిది జరిగింది. ఒక పెద్ద అల తీరాన్ని కమ్మేస్తుందని విషయం అయితేనేంటి. మీరు లైవ్ లో జాయిన్ అవ్వగలుగుతారా? మీరు లైవ్ లో జాయిన్ అవ్వగలుగుతారా? విల్ సెండ్ యూ లింక్. బికాస్ ప్రజలంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏకంగా ప్రపంచ దేశాల్లో కూడా ఈ చర్చ జరుగుతోంది కాబట్టి మన తెలుగు వాళ్ళకి కొంత వివరంగా మీరు చెప్తే బాగుంటుందని. మీరు లైవ్ లో జాయిన్ అవుతారా? అంటే ఇప్పుడు నేను జర్నీలో ఉన్నానండి. రైట్. ఒక్కసారి ఇలా అనేకమైనటువంటి సంఘటనలు చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంట్యూషన్ ఏంటి, వాళ్ళు దేనిని బట్టి చెప్తున్నారు, మూలం ఏమిటి అనేది మనకి పూర్తి నాలెడ్జ్. బికాజ్ యాజ్ పర్ సైన్స్ మనస్సు గురించినటువంటి కంప్లీట్ రీసెర్చ్ జరగలేదండి. మనస్సు గురించినటువంటి కంప్లీట్ రీసెర్చ్ సైన్స్ లో ఇంకా కాలేదు. ఈ మనస్సు చాలా విశేషమైనటువంటి శక్తి ఉన్నది. అది చాలా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సునామీ వస్తుంటే ఒక కుక్క ముందే గుర్తించగలుగుతుంది, ఒక మనిషి గుర్తించలేడు. అంటే మనస్సుకి చాలా శక్తి ఉంది. అది కుక్కకున్నటువంటి మనస్సో పక్షికున్నటువంటి మనస్సో తేలిగ్గా గుర్తుపట్టగలుగుతోంది. కానీ మనిషి దాన్ని గుర్తుపట్టలేకపోతున్నాడు, అన్లెస్ అండ్ అంటిల్ కొన్ని సాధనాలు వాడితే తప్ప. ఇక్కడ ఈ మనస్సు మానసిక స్థితి అనే దాని గురించి మనం మాట్లాడినప్పుడు దాని మీద R&D సైన్స్ లో పూర్తిగా లేదు కాబట్టి ఇది తప్పు అని ఖండించడానికి లేదు, ఇది రైట్ అని చెప్పడానికి లేదు. ఓకే, మీరు ఇప్పుడు దీన్ని ఖండిస్తున్నారా, దీన్ని సమర్థిస్తున్నారా? బాబా వంగ జోస్యం జరుగుతుందనేటువంటి అంచనాలో ఉన్నారా, లేదు జరగదు అని కొట్టిపారేస్తున్నారా? అది బాబా వంగా మాట కాబట్టి జరుగుతుందని నేను చెప్పలేను, జరగదు అని నేను చెప్పలేను. కారణం ఏమిటి అంటే, జరగదు అని చెప్దాము అంటే అనేకమైన ఇన్సిడెంట్స్ వెనకాల ఉన్నాయి. జరుగుతుంది అని చెప్పడానికి ఆ ప్రెడిక్షన్ ఆమె ఏం బేస్ మీద చెప్పింది అనే డేటా నా దగ్గర లేదు. సో ఇలాంటివి కొట్టిపారేయడానికి లేదు. అంటే ఇప్పుడు వారు ఏకపక్షంగా కొట్టిపారేస్తున్నారు, మా మిత్రులు ఎవరో అక్కడ కూర్చొని ఏకపక్షంగా కొట్టేయడానికి లేదు, అలానే 100% రైట్ అనడానికి లేదు. రైట్, మీరు కొన్ని ఉదాహరణలు చెప్పారు. ముందుగా పశువులు పసిగడతాయి, కుక్కను ఉదాహరణగా తీసుకొని ఒక కుక్క ఇటువంటి ఒక విపత్తు వచ్చిన సమయంలో ముందుగా గుర్తిస్తుంది, వాటిని గుర్తుపడతాయని చెప్పి. కానీ అసలు ఈ జ్యోతిష్యాలన్నీ కూడా మూఢనమ్మకాలు అని చెప్పేటువంటి వాదనని చాలా బలంగా మొదటి నుంచి వినిపిస్తున్నారు. ఇప్పుడు కూడా లైవ్ లో ఉన్నారు మనతో పాటుగా రమేష్ గారు, ఆయన కూడా అదే చెప్తున్నారు జన విజ్ఞాన కేంద్రం నుంచి. ఇవన్నీ మూఢనమ్మకాలు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? మూఢనమ్మకాలు ఇవన్నీ? స్వామి, అన్నిటినీ మూఢనమ్మకాలు అంటానికి మన దగ్గర పూర్ణమైనటువంటి ఆధారాలు లేవు. ఎందుకు? 96 లో చచ్చిపోయినటువంటి మంచి చేసిన ప్రెడిక్షన్స్ మన కంటి ముందు చాలా కనిపిస్తున్నాయి. జరిగినట్టు కనిపిస్తున్నప్పుడు మూఢనమ్మకాలను ఎలా మనం అనగలం? పైపెచ్చు జపాన్ లో 900 సార్లు భూమి మొత్తం కంపించింది ఈ సంవత్సరం. ఏ జపాన్ ని కేంద్రీకృతం చేసి మాట్లాడుతోందో అలానే రైట్ అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఏమి అంటే మనస్సు మీద సైంటిఫిక్ గా పూర్తి రీసెర్చ్ కాలేదండి. ఇప్పుడు నేను ఒక రాయిని తీసుకొని విసిరేస్తాను, మొత్తం ఫిజిక్స్ వాడుకొని ఈ రాయి ఎక్కడ పడుతుంది, ఎంత డిస్టెన్స్ లో పడుతుందో నేను చెప్పగలను. కానీ నేను ఒక పక్షిని వదిలిపెడతాను, మీ ఇష్టం వచ్చిన సైన్స్ ఎక్విప్మెంట్ తెచ్చి అది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా కుడి పక్క ఎడం పక్క ముందరికి అంటే ఇంకా సైన్స్ లో ఎక్విప్మెంట్ లేదు ఆ పక్షి ఎట్టుపోతుందో చెప్పడానికి. సో మనస్సు మీద రీసెర్చ్ కాలేదు కాబట్టి ఒక రీసెర్చ్ కానటువంటి అంశము ఈ వ్యక్తి చెప్పినటువంటి అనేకమైనటువంటివి మనకు కనిపిస్తున్నాయి ఆధారాలు. కాబట్టి కొట్టిపారేయకుండా దీనిని ఒక జాగ్రత్త కింద తీసుకొని, దీనిని ఒక సూచన ప్రాయంగా తీసుకొని మనం ముందరికి వెళ్తే నష్టం లేదు. జాగ్రత్త తీసుకోవడం వల్ల, బికాజ్ ఇంతకు ముందు 5-6 ప్రెడిక్షన్స్ రైట్ అయ్యి ఉన్నాయి కాబట్టి 10 ఎన్నో. ఇందాక ఈ సాధ్యమయ్యాయి కదా నేను సేమ్ రమేష్ గారు అడిగినప్పుడు ఆయన ఒక టర్మ్ కోట్ చేశారు. రమేష్ గారు, కొన్ని సాధ్యమయ్యాయి కదా ఇలా అని పూర్తిగా కొట్టి పారేయలేం, ఆ సాధ్యమైన దాన్ని పరిగణలోకి తీసుకొని డెఫినెట్ గా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి బంగారేష్ శర్మ గారు అంటున్నారు. ఏం చెప్తారు?
ఇప్పుడు నేను అన్నది అదే, సాధ్యమైంది అంటే ఇప్పుడు ప్రభావంగా ఇప్పుడు చెప్పింది కూడా ఇంత కరెక్ట్ గా 5వ తేదీని ఇట్లా జరుగుతుంది అని ఏం చెప్పలేదు. ప్రతి ఇయర్ జరిగినట్టే భూకంపాలు వస్తే తీవ్రత కొంచెం ఎక్కువ ఉంటది అని మాత్రమే అందులో చెప్పింది. ప్రభావంగా చెప్పిన అంశాలు మనం ఇక్కడ చూసుకుంటే అవి ఎక్కడొస్తాయి ఎట్లొస్తాయి అనేది కూడా కరెక్ట్ గా జపాన్ లో వస్తాయి అని కూడా చెప్పలేదు. ఏదో పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో వస్తాయని చెప్పింది. కాబట్టి ఆ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ ఇవి వచ్చే ఎప్పటికీ ఉంటే అది చాలా కామన్ గా జరిగేది తప్ప ఎక్కడ జరిగింది అనేది నేను నిర్దిష్టంగా వాళ్ళు రాసింది ఏంది జరిగింది ఏంది అది చెప్తే మనకు వాస్తవం అర్థం అవుతుంది. ఎందుకంటే ఏదో ఒకటి మార్మికంగా చెప్పిన దాన్ని మనం దీనికి మీరు అంటున్నట్టుగా తను ఎగ్జాక్ట్ గా ఈ పదాలనే కోట్ చేసింది ఈ రకంగానే మాట్లాడింది అని చెప్పి ఎక్కడ కూడా అది నేను అనేది అందుకే పేపర్ కట్టింగ్లు ఇట్లా కాదండి. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా ఆ బుక్ ఆమె రాసిన ది ఫ్యూచర్ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ లో ఆమె రాసింది ఏంది అది ఎట్లా ఉంది ఇది చాలా ముఖ్యమైనది. ఉత్తానే మనం ఇవన్నీ అది జరిగింది ఇట్లా వచ్చింది అనే వార్తలు మీడియా చాలా ప్రచారం చేస్తుంది, కానీ వాస్తవంగా ఏముంది అనేది చూడాలి. ఇప్పుడు 2025లో ఏం రాసింది, యూరోప్లో ఒక పెద్ద సంఘర్షణ ఖండం జనాభాపై తీవ్ర ప్రభావం ఉంటుంది అని చెప్పింది. ఏంటిది అది? దాంట్లో ఏముంది, అక్యురసీ ఏముంది? అదొక వర్డ్ అట్లా క్యాజువల్ గా అంటే ఏదో ఒకటి జరగబోతుంది అనేదాన్ని చెప్పింది, కానీ ఫలానా తేదీన ఫలానా రకంగా జరుగుతుందని చెప్పిందా? 2028 మానవులు శుక్రుని సంభావ్య శక్తి వనరుగా అన్వేషించడం ప్రారంభిస్తారన్నది. మనం ఇప్పటికే అసలు అది రాకముందే అంగారక గ్రహం మీద ప్రారంభిస్తున్నాం, మిగతా గ్రహాల మీద కూడా ప్రారంభిస్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఆదిత్యాలను సూర్యుడిని అన్వేషించడానికి కూడా బయలుదేరింది. 2028 దాకా ఎక్కడ అవుతున్నాం, ఇక్కడికే వచ్చేస్తున్నాం. తర్వాత రమేష్ గారు చాలా దీని ఈ వాదనకి బలానికి చేకూరుస్తుంది ఒకటి ఏంటంటే డేట్ చెప్పడం ఒకటి, ఆ తర్వాత 3 లక్షల మంది చనిపోతారని చెప్పడం ఒకటే. దట్ సేమ్ టైం ఇప్పుడు సైన్స్ పరంగా కూడా ఒక నిమిషం, దక్షిణ జపాన్ లో ఉన్నటువంటి దీవుల్లో 2 వారాల్లో 900 సార్లు భూకంపం వచ్చిందట. ప్రతిసారి కూడా సుమారుగా 4, 4.55, 6 ఈ రేంజ్ లో రెక్టార్ స్కేల్ పై నమోదవుతూ వస్తుంది. ఇక్కడ బాబావంగా డేట్ చెప్పలేదండి. చెప్పింది ఏంటిది, 2025 అంచనాలలో విరిగిపడే భూకంపాలు ఉన్నాయని మాత్రమే అన్నది, కానీ ఫలానా తేదీన ఫలానా దగ్గర వస్తాయని కరెక్ట్ గా అట్లా రాయలేదు. అదే నేను అనేది, వాళ్ళు రాసిన పదాలని మనం చూడాలి. వాళ్ళు ఏం రాశారు, విరిగిపడే భూకంపాలు అన్నది. విరిగిపడే భూకంపాలు అంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాన్ని ఏ ఇయర్ జరిగినా దానికి అంచనా దానికి లింక్ చేసుకుంటాం అంతే తప్ప ఫలానా దగ్గర వస్తుంది ఇక్కడే వస్తుంది అని ఎక్కడ చెప్పింది? ఆ పుస్తకమే కదా. ఆ పుస్తకంలో ఎక్కడుంది, ఏముంది? ఇవి అందరు ఏంటంటే ఇగో పులి అంటే అగో తోకలాగా అక్కడ ఒక వాక్యాన్ని పట్టుకొని చెప్పే తప్ప ఆ చర్చకు సంబంధించి రాసిన దాన్ని యాస్టిస్ గా మనం చదివితే, ఆ పుస్తకంలో ఉన్న దాన్ని యాస్టిస్ గా చదివితే మనకు అర్థం అవుతుంది కదా. మీరు ఏ బుక్ రిఫర్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు చాలా ఇప్పుడు ఆమె రాసిన ది ఫ్యూచర్ బుక్ ఉంది కదా, ఆమె రాసిన బుక్ ఆమె రాసింది కాదు, ఆమె తర్వాత వాళ్ళ శిష్యులు అదే ఆమె చెప్పిన అంశాలని కానీ వాళ్ళ శిష్యులు రాసిన పుస్తకంలో అదే. వెన్ ఐ కమ్ అక్రాస్, నేను ఇదే విషయం పైన సోషల్ మీడియాలో కానీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ అథెంటిక్ వెబ్సైట్ నుంచి చూసినప్పుడు ద ఫ్యూచర్ ఐ సా అనేటువంటి బుక్ ద్వారా ద ఫ్యూచర్. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను ఫ్యూచర్ ఐసా రాసింది బాబావంగా కాదు, ఇది 1999లో ప్రింట్ అయినది ద ఫ్యూచర్ ఐసా అనే పుస్తకం. ఇది రాసింది రియో టాట్స్కీ అనే ఆమె బాబావంగా శిష్యురాలు. సో తను ఇలా చెప్పింది అనే అంశంతో ఈమె రాసింది తప్ప బాబావంగా రాసిన పుస్తకం కాదు ద ఫ్యూచర్ ఐసా అనేది. ఇది 1999లో ప్రింట్ అయింది, బాబావంగా అంతకుముందు ఎప్పుడో కదా. కాబట్టి ఇవి వాస్తవాలు ఏంటంటే మనం అట్లా చాలా వస్తుంటాయి. చాలా మంది, నేను గతంలో చెప్పింది, ఇప్పుడు 2012లో మైన్ క్యాలెండర్ మొత్తం యుగాంతం జరిగిపోతుంది, మొత్తం పోతుంది, అప్పటి వరకే క్యాలెండర్ ఉందని చాలా మంది అక్యురేట్ గా అప్పుడు కూడా ఇట్లానే చర్చలు చేసినాం కదా. రైట్ రమేష్ గారు, ఇందాక మీరు ఒక పదం కోట్ చేశారు, నేను జ్యోతిష్యాన్ని నమ్మాలా వద్దా, వాళ్ళ మాటలు ఎలా చూడాలి అంటే ఇందాక ఏదో పదం కోట్ చేశారు, ఒకసారి నేను తెలుసుకోవచ్చు. మళ్ళీ నేను బంగారేశ్వర గారు నేను అన్నది ఏదైనా సరే అవన్నీ కూడా నమ్మకాల మీద ఆధారపడే తప్ప వాటిని నమ్మాల్సిన అవసరం లేదు, వాటికి ఏం ఆధారాలు ఉండవు. నెంబర్ 1 నేను చెప్పింది. రైట్, ఒక్కసారి రావుతారా? బంగారేశ్వర గారి దగ్గరికి వెళ్తాను, ఆధారాలు ఉండవు. ఎస్, బంగారేశ్వర గారి గురించి నేను రెండోది కూడా చెప్పిన, వాటి గురించి వివేకానంద, దయానంద సరస్వతి అవి బోటకాలు, వాటిని నమ్మొద్దని వాళ్ళే చెప్పారు. అంటే ఒక్కసారి నేను బంగారేశ్వర గారి దగ్గరికి వెళ్తాను, జ్యోతిష్యం ఒక్క నిమిషం మీరు సమయం ఇస్తే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రమేష్ గారు, బంగారేశ్వర గారు, వాటికి ఆధారాలు ఉండవు, జ్యోతిష్యానికి ఆధారాలు ఉండవు అనేటువంటి మాటని రమేష్ గారు కోట్ చేశారు, ఏం చెప్తారు? ఎగ్జాక్ట్. ఇప్పుడు థింగ్ ఏంటంటే అండి,
ఇది స్థూలంగా జ్యోతిష్యంలో ఇవాళ రోజున పౌర్ణమి వస్తుంది, ఇవాళ రోజున అమావాస్య వస్తుంది, ఇవాళ రోజున సముద్రంలో ఆటుపోట్లు ఈ విధంగా వస్తాయి, లేదు ఫలానా ఉత్తర శృంగిలో ఆయన ఉంటాడు, లేదు ఇది ఎండాకాలం అవుతుంది, ఇది వానాకాలం అవుతుంది, ఇవన్నీ కూడా ముందుగా చెప్పేటటువంటివి. మనకి వాతావరణంలో ఆ మార్పులు చాలా మటుకు అన్ని కనిపిస్తూనే ఉంటాయి. ఇది నాస్ట్రాడామస్ గారు టెలిస్కోప్ కనుక్కోక ముందే చెప్పబడినటువంటిది. మొత్తం పైన ఉండేటువంటి గ్రహస్థితుల్ని గతుల్ని అక్కడ ఉండేటటువంటి గ్రహణాల దాకా లెక్కగట్టినటువంటి విద్య ఇది. కాబట్టి ఈ విద్యకి చాలా బేస్ ఉంది. ఆ బేస్ లో ఇది సూచనప్రాయంగా చెప్పేటటువంటి విద్య అండి. అంటే ఇదమత్తం ఇది ఇట్లానే 100% అని అనుకునే దానికంటే ఒక సూచనప్రాయంగా, దిస్ ఈస్ కాల్డ్ ఏ డేటా సైన్స్. ఈ డేటా సైన్సెస్ ఎలా ఉంటాయండి, ఎవడో ఒకడు వస్తాడు, ఐఐటిలో చదువుకొని బయటకు వస్తాడు, ఆ పిల్లవాడిని తీసుకెళ్తారు, మీరు అతన్ని మన ఒక టోల్ గేట్ పెట్టాలంటే చెప్పు నాయన అంటారు, వాడు ఇన్ని బండ్లు ఇటు వస్తున్నాయండి ఇటు వెళ్తున్నాయి, రోజు కింద రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్తాడు. అవే బండ్లు వస్తాయని కానీ అంతని కాదు, ఒక అంచనా వేసుకొని ఇక్కడ ఇది అవకాశం ఉంది అని చెప్పబడేటటువంటి డేటా సైన్స్. కాలాన్ని చాలా చక్కగా నిశితంగా పరిశీలించి ఈ కాలంలో ఇలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పబడేటటువంటిది జ్యోతిష్యం అండి. కాలాన్ని లెక్క వేస్తారు, ట్రూగా అబ్సల్యూట్ వి చెప్తారు, కొన్ని ఈ విధంగా జరిగే అవకాశం ఉంటాయి అని డేటా సైన్సెస్ చెప్పినట్టు చెప్తారు. కాబట్టి మనం ఏదైనా డైరెక్ట్ గా ఇట్లా ఖండించేయడానికి, ఇక వివేకానంద ఖండించాడు అంటే వివేకానంద జ్యోతిష్యుడని ఆయన ఎక్కడా చెప్పుకోలేదు, నేను జ్యోతిష్య గ్రంథాలని చదివా అని చెప్పలేదు. కాబట్టి జ్యోతిష్య గ్రంథాలు చదివినటువంటి వాళ్ళు జ్యోతిష్యం గురించి మాట్లాడాలి. ఇప్పుడు నేను ఏ సైన్సెస్ చదవకుండా లేదండి క్వాంటమ్ సైన్స్ అనేది మొత్తం తప్పు అని ఉన్నట్టుండి నేను తీసి పారేయడమో లేదు ఇంకో సైన్స్ లో తీసి పారేయడానికి నాకు హక్కు లేదు. లైక్ జ్యోతిష్యాన్ని దయానంద సరస్వతి వివేకానంద ఖండించారంటే ఆర్ దే ప్రొఫెషనల్స్ ఇన్ జ్యోతిష్యం కాదు. కాబట్టి మనం ప్రతి ఏదైనా మాట్లాడుకునేటప్పుడు దాంట్లో చాలా విశేషమైనటువంటి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మాట్లాడారు. బంగారేశ్వర గారు, రమేష్ గారు అంటున్న మాటలు చూస్తుంటే ఏకంగా జ్యోతిష్యంపై మొత్తం మీద అనుమానం కలిగే అవకాశం కూడా ఉంది. ఆధారాలు లేవని చాలా బలంగా గంటపదంగా చెప్తున్నారు ఆయన. వివేకానందని కోట్ చేశారు, ఇక్కడ ఆధారాలు ఉండవు. సరే మీరు అంటున్నట్టుగా ముందస్తుగా అంచనా వేసి కొన్ని చెప్తూ ఉంటాం అటువంటి మాటకి, దానికి ఆధారం లేదనేటువంటి మాటకి సమాధానం ఏంటి? కాదండి, నా మనస్సు ఎలా పనిచేస్తుంది అనే దానికి సైన్స్ లో ఆధారం ఎక్కడా లేదు. అందుకని సైన్సెస్ అన్ని తప్పనమంటారా? ఓకే, నేను ఒక సైకియాట్రిక్ డ్రగ్ ఇస్తే నేను ఇచ్చినటువంటి డ్రగ్ ఆ వ్యక్తి మీద ఎలా పనిచేస్తుంది, ఈ టైంకి ఇది తగ్గుతుంది అని చెప్పడానికి ఆధారాలు పూర్తిగా లేవు. అలా అని ఇప్పుడు మొత్తం సైకియాట్రిక్ ఉన్న డ్రగ్స్ అన్ని తప్పు, సైన్స్ అంతా తప్పని మీరు చెప్తారా? ఒక్కసారి నేను సేమ్ రిపీట్ చేయొచ్చా? మీరు హోల్లో ఉంటారని నేను రమేష్ గారు అడుగుతాను. నేను రమేష్ గారు తను కూడా ఒక పాయింట్ రైజ్ చేశారు. ఇక్కడ మెడిసిన్ ఇచ్చారనుకోండి, ఒక డ్రగ్ ఇచ్చారు, ఆ డ్రగ్ ఒక వ్యక్తి పైన ఇలా పనిచేస్తుంది, ఈ సమయానికి ఇలా తగ్గుతుందని అథెంటిక్ గా ఆధారం ఉందా? అది లేదు, ఇది లేదు అన్నట్టుగా నాకు కొట్టిపారేస్తున్నారు. సో ఈ రకమైన సైన్స్ లో కూడా ఆధారం లేదు అనే మాటకు మీరు ఎలా చూస్తారు? అదే సైన్స్ అనేది చాలా ఏ డ్రగ్ ఇస్తున్నాము, ఏ మందు, ఆ వ్యాధి ఏంటిది, దానికి కారణమైనది ఏంటిది, ఆ బ్యాక్టీరియా వైరసా లేకపోతే శరీరంలో లోపాల, దానికి కారణమైన దాన్ని ఏ మాలిక్యూల్తో, మనం మాలిక్యూల్ లెవెల్ ప్రయోగం జరుగుతుంది ఇక్కడ, పైన ఉండదు. రెండవది, అది తయారైన తర్వాత, డ్రగ్ తయారైన తర్వాత డైరెక్ట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. దానికి చాలా రకాల పద్ధతులు ఉంటాయి, క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి, బ్లైండ్ ట్రయల్స్ ఉంటాయి, రకరకాల ట్రయల్స్ వేస్తారు, వేసి వాటన్నిటి ఆధారంగా నిర్ణయం చేస్తారు. సో అది వేసినప్పుడు మనకు ఉండే పరిస్థితులు వాటి ఆధారంగా అది ఎక్కువ భాగం పనిచేస్తుంది. ఎక్కడన్నా ఒకటి ఎందుకైతుంది, మనలో అది కాకుండా ఇంక ఇతర లోపం ఏదన్నా ఉంటే అక్కడ సరిపోదు. ఇక్కడ విషయం నేను చెప్పింది ఏంటంటే అసలు ఆధారాలు ఉన్నాయా లేవా అని కాదు, అసలు అందులో నమ్మిన వాళ్ళే, అంటే ఆ మతాలను నమ్మే వాళ్ళే, ఏ మతంలో అయినా వాళ్ళే దాంట్లో ఉండే కొంతమంది సంస్కరణలు కోరుకున్న వాళ్ళు ఇది సరైనది కాదు అని చెప్పారు. ఇప్పుడు వారు చెప్పినట్టు బంగారేశ్వర గారు చెప్పిన దాంట్లోనే, ఒకవేళ వారు చెప్పిన దాంట్లోనే వాళ్ళ మతాన్ని ప్రమోట్ చేసి లేదా సంస్కరణలు కోరుకున్న దయానంద సరస్వతి వివేకానందలే అది పెద్ద బోటకము. వాటిని పేషెంట్ సైకియాట్రీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, ఓ డ్రగ్ ఇప్పించండి, ఈ రోజుకి ఇది తగ్గిపోతుందని చెప్పించండి. అంటే అవన్నీ సర్టిఫై చేస్తారా? అవన్నీ సర్టిఫై చేసినాక బయటకు వస్తాయి, ఏ సమయంలో జరుగుద్దని చెప్పము, కానీ జరుగుద్దనేది మాత్రం ఆధారం ఉంది అని అంటున్నారు. నేను అన్నది అదేనండి, ఒకవేళ సర్టిఫై చేసి డ్రగ్ బయటకు వస్తే ఏ ఒక్క పేషెంట్ కైనా, మొత్తం సైకియాట్రీలో ఏ ఒక్క పేషెంట్ కైనా ఈ డ్రగ్ ఇచ్చి ఈ రోజుకి తగ్గుతుందని చెప్పమనండి. ఓకే,
ఇప్పుడు సర్టిఫైడ్ అంటే ఏం సర్టిఫైడ్? పేషెంట్ కి అల్టిమేట్ గా ఈ టైం కల్లా తగ్గుతుందని చెప్పగలిగి సర్టిఫైడ్ కంప్లీట్ సైంటిఫిక్. రమేష్ గారు వినిపిస్తోందా? రమేష్ గారు వినిపించిందా? లేదు లేదు. రైట్. ఏ డాక్టర్ నైనా ఒక మెడిసిన్ ఇది పక్కాగా సైకియాట్రీ ప్లీజ్ సే సైకియాట్రీ పేషెంట్. రైట్. సైకియాట్రీ పేషెంట్ ఎవరికైనా కూడా ఈ డ్రగ్ వేసుకోవడం వల్ల తగ్గిపోతుందని చెప్పి కరాఖండిగా ఈ రోజు కల్లా తగ్గుతుంది, ఈ రోజు కల్లా తగ్గుతుంది, ఈ రోజు అనేది అదే నేను అనేది, ఈ రోజు కల్లా తగ్గుతుంది, ఇప్పటికల్లా తగ్గుతుంది అని ఎవరు చెప్పరు. అసలు మెడిసిన్ లో సైన్స్ లో ఉన్నదే ఏంటంటే ఎవరు కూడా డాక్టర్ నేను తగ్గిస్తాను కూడా ప్రచారం చేసుకోకూడదు. డ్రగ్స్ అండ్ మెడికల్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ ఒకటి, అడ్వర్టైజ్మెంట్ అబ్జెక్షనబుల్ యాక్ట్ ఒకటి ఉంది భారతదేశంలో. అట్లా మ్యాజికల్ రెమెడీస్ ఉంటాయి, నేను ఫలానా ఒకసారి బంగారే శర్మ గారు ఏదో మాట్లాడుతున్నారు, మళ్ళీ వస్తాం మీ దగ్గర. రెండో అంశము అంటే ఆయన మాట్లాడేది నాకు వినపడదు కాబట్టి నేను మాట్లాడేది వినమనండి, తర్వాత చూద్దాం. ఆయన మాట్లాడేది మళ్ళీ మీరు తర్వాత నాకు చెప్తారు. అంటే ఆ విధంగా మనకు చట్టాలు ఉంటాయి, దానికి అనుగుణంగా కొన్ని పద్ధతులు ఉంటాయి, ఇది అన్ని పాటిస్తుంది. వాళ్ళకి అవేం పాటింపులు ఉండవు కదా. ఇక్కడ దీనికి ఒక పద్ధతి ఉంటది, ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఫలానా తేదీని వస్తుంది ఇట్లా అని చెప్పరు. ఇక్కడ సమస్య ఏంటంటే నేను చెప్పేది బేసిక్, ఇది మాలిక్యులర్ లెవెల్లో దీని రీసెర్చ్ జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి, అనేక పద్ధతుల్లో ప్రభుత్వం అప్రూవల్ ఇస్తుంది దీనికి. ఉత్తగానే నేను వచ్చి డ్రగ్ తీసుకొచ్చి రేపు పొద్దున్న తగ్గుతుంది అంటే గవర్నమెంట్ అప్రూవల్ ఇయ్యదు. సో దీనికి అనేక రీసెర్చ్ జరిగి వాటన్నిటి నా రీసెర్చ్ పేపర్స్ అన్ని అక్కడ సబ్మిట్ చేస్తే అవన్నీ ఒప్పుకున్నాకే బయటకు వస్తుంది, అది ఉత్తగానే రాదు. ఇప్పుడు వారు చెప్పిన దానికి ఏమొస్తుంది? బేసిక్ గా నేను అంటున్నా కదా, లేని రాహుకేతు గ్రహాల గురించి చెప్తారు. అసలు నాదాకెందుకు, నేను చెప్పింది అదే. వాళ్ళ వివేకానంద దయానంద సరస్వతి అది బోటకము, మోసము, వాళ్ళు కపట పత్రాలు అని చెప్పి అసలు వాళ్ళు జ్యోతిష్యులని ఎక్కడా చెప్పుకోలేదు. పోతా ఉంది ఇక్కడ విషయము. నేను అనేది జోస్యాన్ని నమ్మాలా వద్దా? బికాస్ ఇక్కడ మనం బాబా వంగా చెప్పింది నమ్మాలా అనే దాని మాట కంటే కూడా ఫస్ట్ జోస్యాన్ని నమ్మాలా వద్దా అనే దానికి ఒక క్లారిటీ వస్తే, మీ నుంచి ఒక వివరణ వస్తే దాన్ని మనం ముందు తీసుకెళ్ళొచ్చు. బికాస్ నేను అనేది బాబా వంగా చెప్పినా, అతో సలం లాంటి వాళ్ళు చెప్పినా, లేకపోతే ఇప్పుడు చెప్పిన కొత్త బాబా వంగ, జపనీస్ బాబా వంగ పేరుతో వచ్చిన ఆమె చెప్పినా, వీళ్ళందరూ ఎవరు చెప్పినా కూడా ఇవన్నీ వాళ్ళ ప్రిడిక్షన్స్. ఆ ప్రిడిక్షన్స్ ఇదే ప్రకారం ఇట్లా కావాలని ఉండదు. అందుకని వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఏదో ఒకటి జనరలైజ్ చేసి చెప్తారు తప్ప పర్టికులర్ గా అయితే ఇట్లా ఉంటది అని చెప్పరు. సో ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేస్తారు? జరిగిన చేస్తారు ఈ మాటలు నమ్మొచ్చా లేదా ఏం కంక్లూడ్ చేస్తారు మీరు? ఏంటిదండి ఈ మాటలు నమ్మొచ్చా లేదా ఏం కంక్లూడ్ చేస్తారు? ఏ మాటలు? బాబా వంగా ప్రళయం వస్తుందని చెప్పేటువంటి మాటల్ని 3 ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం లేదు, అది జరిగి తీరవు. అట్లా యాస్టీస్ గా జరుగుతాయి అనేది ఎక్కడా లేదు. వాళ్ళు ఎప్పుడో అది ఊహించిన, వాళ్ళకేం దివ్య శక్తులు అతీత శక్తులు ఏమి ఉండవు. బాబా గానీ, నాస్ట్రడామస్ గానీ, సలామి గానీ, లేకపోతే ఇంకా రకరకాల పేర్లతో రకరకాల వాళ్ళే ఉన్నాయి గ్రంథాలు. అవన్నీ యాస్టీస్ గా వాళ్ళు 100 గ్రంథాలు రాస్తే ఎక్కడో 2-3 మీరు కొరిలేట్ చేసి ఇది జరిగిందంటే అది మీడియా లేదా సోషల్ మీడియా దాన్ని ఏదో ఎక్కడెక్కడో వెతుక్కొని దీనికి దానికి లింక్ చేస్తారు. వాళ్ళు చెప్పింది వేరు, మనం అనుకునేది వేరు. కాబట్టి వాటన్నిటిని ఇవేమీ జరగవు. కాకపోతే అక్కడ జపాన్ గానీ, ఇక్కడ ఎన్జిఆర్ఏ గానీ ఏం జరగబోతుంది, ఎట్లుంటది అనేది ముందు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తారు. వాటి ఆధారంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఇంక 24 గంటలు ఉంది కదా, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ రమేష్ గారు. బంగారేశ్వర గారు మీరేం చేస్తారు ఫైనల్ గా కంక్లూడ్? అంటే జరుగుతుంది అని చెప్పడానికి లేదు, జరగదని ఖండించడానికి లేదు. దీన్ని ఒక సూచనగా జాగ్రత్తగా తీసుకోవడం వల్ల వచ్చిన నష్టము లేదు. సో తీర ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. రైట్, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు మీరు, అంతేనా? అంతే. రైట్, థ్యాంక్ యూ బంగారేశ్వర శర్మ గారు. సరళగా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే అక్కడ జరుగుద్ది జరగదు సాధ్యాసాధ్యాలు అనేది చాలా క్లియర్గా చెప్పుకొచ్చాం. గతంలో ఏం జరిగింది తను చెప్పిన మాటల్లో, తర్వాత ఏం జరగకుండా ఉండిపోయిందని చెప్పుకొచ్చారు. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను నేను. సో అమెరికాలో ట్విన్ టవర్స్ పేల్చివేయబడతాయి, ఒక స్టీల్ బర్డ్స్ వస్తాయి అనేటువంటి మాటని ఎప్పుడో చెప్పింటాను, అది జరిగింది. ఆఫ్రికన్ అమెరికన్ సంబంధించినటువంటి ఆ 2 దేశాలకు సంబంధించిన ఒక కలయిక, ఎట్లా అంటే బారాక్ ఒబామా ఆయన ప్రెసిడెంట్ అవుతారని చెప్పి ఆఫ్రికా అమెరికనే అక్కడ అధ్యక్షుడు అవుతారని చెప్పేటువంటి మాటని సాక్షాత్కారమైంది. ఆ తర్వాత న్యూక్లియర్ డిజాస్టర్ జరిగింది. ఇటీవల కాలంలో కరోనా వచ్చినప్పుడు కూడా కరోనా వస్తున్నటువంటి మాటని ఎప్పుడో పసిగట్టారు బాబా వంగా అని చెప్పారు. నిజంగానే కరోనా వచ్చింది. సో ఇవన్నీ కూడా సాధ్యాలు అయ్యాయి.
అనేటువంటిది ఆ బుక్కుల ద్వారా బయటకు వచ్చిన వార్తల ద్వారా జరిగాయి కాబట్టి అయ్యాయి అనేటువంటి మాటను చెప్పుకుంటున్నాం. అలాగని సాధ్యం కాని కూడా ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది 2010 కల్లా అని చెప్పారు, అది జరగలేదు. యుగాంతం అని చెప్పినటువంటి ఆ వ్యక్తి కూడా బాబా వంగానే 2012లో యుగాంతం వస్తుందన్నారు. యూరోప్ అంతమవుతుందన్నారు. తర్వాత చైనా ఒక బిగ్గెస్ట్ సూపర్ పవర్గా ఎరుగుతుందన్నారు. పూర్తిగా మంచు కొండలు పూర్తిగా కరిగిపోయి మొత్తం అసలు మంచు కొండలు లేకుండా పోతాయన్నారు. అవన్నీ జరగలేదు. సో సాధ్యమైనవి ఉన్నాయి, అలాగని సాధ్యం కానివి కూడా ఉన్నాయి. 24 గంటల్లో పూర్తిగా కూడా జపాన్ అంతం కాబోతోంది అటువంటి మాటకి కొంత సైన్స్ కూడా జోడిస్తే కనుక మనం 2 వారాల్లో జపాన్లో 900 సార్లు భూకంపం వచ్చిందట. ప్రతిసారి 4.0, 5.5, 6 ఈ రకంగా ప్రతిసారి కూడా తన ప్రభావాన్ని పెంచుతూ రెక్టార్ స్కేల్ పైన అధికంగా నమోదు చేస్తూనే వచ్చింది. సో ఇవన్నీ కలగలిపి చూస్తే బాబా వంగా మాట్లాడిన మాటలు నిజం కాబోతున్నాయేమో అటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక కానివ్వండి, పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. మీరు ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి, బాబా వంగాని కొట్టండి, ఎటువంటి వార్తలు వస్తాయో చూడండి. సో ప్రజలు కూడా కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది కాబట్టి కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చూద్దాం. మరి 24 గంటల్లో నిజంగానే బాబా వంగా జోస్యం నిజం కాబోతుందా? నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? బాబా వంగా జోస్యం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.